జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హజారీబాగ్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 3 అగ్రశ్రేణి మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ₹1 కోటి రివార్డున్న కీలక మావోయిస్ట్ కమాండర్ సహదేవ్ సోరెన్ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ విజయం జార్ఖండ్ పోలీసులకు, భద్రతా దళాలకు ఓ గొప్ప మైలురాయిగా నిలిచింది. హజారీబాగ్ జిల్లాలోని గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతింత్రి అటవీ ప్రాంతంలో నిషేధిత సిపిఐ సంస్థకు చెందిన సహదేవ్ సోరెన్ బృందానికి భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కొంతసేపు హోరాహోరీగా జరిగిన పోరాటం తర్వాత మావోయిస్టులు భద్రతా బలగాల ముట్టడికి తట్టుకోలేకపోయారు. కాల్పులు నిలిచిపోయిన తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఈ గాలింపు చర్యల్లో 3 మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మరో మావోయిస్టు రఘునాథ్ హేమంబరం స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడిపై 25 లక్షల రివార్డు ఉంది. అలాగే జోనల్ కమిటీ సభ్యుడు విల్సన్ గంజు కూడా వీరిలో ఉన్నాడు. అతనికి సర్కార్ 10 లక్షల బహుమతిని ప్రకటించింది. ఈ 3 మృతదేహాలతో పాటు 3 AK-47 రైఫిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అడవిలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు దాగి ఉన్నారా అనేటువంటి అనుమానంతో, అలాగే ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయేమో అని పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో హజారీబాగ్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.